అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈరోజు మళ్ళీ శ్రావణ మంగళవారం అండి. నోములున్న వాళ్ళు చేసుకుంటారు. శ్రావణ మంగళవార శుభాకాంక్షలు. మనకి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికంటే శ్రావణ మాసానికి 5 శుక్రవారాలు వచ్చాయి. సో 5 శుక్రవారాలకి అంటే సహజంగా అందరూ ఏ ఆటంకాలు లేని వాళ్ళు పౌర్ణమి ముందు వారం నాడు వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. ఏదైనా ఆటంకాలు కనుక ఒకవేళ ఉన్నాయి అని తెలిస్తే, ఆడవాళ్ళకి ఉండే ఋతు సంబంధమైనటువంటి ఆటంకాలు ఉంటాయి కదా, మరి ఇతర ఆటంకాలైనా సరే అది అయితే మొదటి వారం చేసేసుకుంటారు, లేదంటే రెండో వారం చేసుకుంటారు, లేదంటే 3, 4 ఎన్ని వారాలున్నా ఏదో ఒక వారంలో మాత్రం వ్రతం చేసుకోవడం మానరు. ఇది కృతయుగం నాటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. అయితే అసలు వరలక్ష్మి వ్రతం కథ వింటున్నారు కదా, ఒకప్పుడు ఇలా వినడాలు కాదు, ఒక బ్రాహ్మణుడి చేత, సద్బ్రాహ్మణుడి చేత పూజ చేయించుకుని, వ్రతం చేయించుకుని ఆయన కథ చెప్తే వినేవాళ్ళు. సరే, ఇప్పుడు ఆ పాత్ర అంతా కూడా మనకి యూట్యూబ్లు, టీవీలు, మొబైల్స్ ఇవన్నీ పోషించేస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఇంకా కొంతమంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి మాకు నేర్పేశారు కదా, షోడశోపచార పూజ అంటే ఏమిటి, స్త్రీ సూక్త విధానైన పూజ అంటే ఏమిటి, ఈ విధంగా మాకు అష్టోత్తరాలు, సహస్రాలు, అష్టకాలు ఏమిటి ఇవన్నీ అన్నట్టుగా నేర్పించేశారు చిన్నప్పుడే. కాబట్టి మా వంటి వాళ్ళం ఏంటంటే ఇంట్లో చేసేసుకుంటాం. మా వ్రతాలు అవి వేరే ఎవరు వచ్చి చేయించిన అవసరం లేని ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడా హాయిగా పూజ మాత్రం చేయించేసుకుంటాం. అసలు ఈ వరలక్ష్మి వ్రతంలో ఏం చెప్పారండి మనకి? ఆ కథలో చూడండి, కుండిన నగరంలో చారుమతీదేవి ఎంతో, అంటే తల్లో నాలికలా ఉండేది అని. అంటే ఏంటంటే సంబంధ బాంధవ్యాలని, ఇప్పుడు ఏ సంబంధానికైనా బ్రిడ్జ్ అంటారు. ఒక వారధి లాంటి పాత్ర పోషించేది మాత్రం స్త్రీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక సంబంధాన్ని తెంచడానికైనా, ఒక సంబంధాన్ని కలపడానికైనా స్త్రీకి మాత్రమే అత్యంత ఎక్కువ ఓపిక, సహనం, ఆ ఆలోచన, దృక్పథం ఉంటాయి. అర్థమైందా? అయితే ఆమె ఆ విధంగా ఉండేవారు ఇంట్లో. ఇంట్లో అంటే ఏమిటి? అత్తవారింట్లో వివాహమైన స్త్రీ తల్లో నాలికలా ఉండేవారు. ఆమె సుగుణాలను బట్టి ఆమెకి మహాలక్ష్మి కల్లో కనిపించి, నేను మహాలక్ష్మిని అని చెప్తే, నా శ్రావణ మాసంలో ఈ పౌర్ణమి ముందు వచ్చేవారం నా వ్రతం చెయ్యని ఆమె చెప్పడం, ఆ కళని ఆమె తెల్లవారు లేచి తన భర్తకి, అత్తమామలకి చెప్పడం, తప్పకుండా చేద్దామని ఆ విషయం దైవజ్ఞులకి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఇది ఉత్తమమైన కళ, ఆచరించదగినదే అని వాళ్ళు చెప్పడం వలన ఊర్లోని వారందరూ కూడా కలిసి చారుమతీదేవి ఇంట్లోనే సమావేశమై అక్కడే రంగవల్లులు తీర్చిదిద్ది వాళ్ళు అసలు ప్రతిదీ విషయం అందులో మెన్షన్ చేశారండి. ఏ మూల వాళ్ళ ముగ్గులు వేశారు, ఎక్కడ ఆవు పేడతో శుద్ధి చేశారు, ఎక్కడ అమ్మవారి కలశాన్ని స్థాపించారు, ఎలా ఏ విధంగా ఏ నైవేద్యాలు పెట్టారు, ఆ తోరం ఎన్ని ముడులతో ఉన్నటువంటి తోరాన్ని అక్కడ కట్టుకున్నారు, ఎన్ని ప్రదక్షిణలు చేశారు, ఎవరికి వాయన దానం ఇచ్చారు, ఎవరికి భోజనాలు అందరూ కలిసి చేసుకున్నారు, ఇవన్నీ కూడా కథలో సింపుల్గా చెప్పారు. వాళ్ళ ఇది లేదు. నాటి నుంచి నేటి వరకు ఈ వ్రతం అన్నది ఆచరించబడుతోంది అని అంటే ఈ వ్రతం ఈనాటిది కాదు కదా, అంటే దీనికి ఎంతో మహత్తు ఉన్నదని అర్థం కదా. అయితే ఆనాటి నుంచి అందరం చేసుకుంటున్నాం, బాగానే ఉంది. అందులో ఎక్కడైనా ఆ కథలో భర్త పక్కన కూర్చున్నారా? ఈ వ్రతంలో కథ చదవండి. కథ వ్రతం చదివితే మీకు వ్రతం చేసినప్పుడు ఆ కథ వింటే తెలుస్తుంది. ఇది ప్రతి సుమంగళి చేసుకునే వ్రతం అని అందులో చెప్పారు. అయితే మిగిలిన వాళ్ళు పాల్గొనకూడదా? పూర్వ సువాసనులు పాల్గొనవచ్చమ్మా, తప్పని ఎవరు అనలేదు. కాకపోతే వాళ్ళు సంకల్పం చెప్పి అక్కడ కూర్చోరు, కథ వింటారు, అక్షతలు వేసుకుంటారు, ప్రసాదాలు తింటారు, అవన్నీ చేస్తారు.
కానీ వ్రతం చేసుకోవడానికి కూర్చునేది మాత్రం కేవలం ఆ సుమంగళి. పిల్లలు కూడా ఒరే శ్రద్ధగా ఇంట్లో ఏదో పూజ జరుగుతుంది కూర్చోండి, మంచి బుద్ధి వస్తుంది, పుణ్యం పుణ్యం వస్తుందని చెప్తారు. ఆ పుణ్యం వెనకాతలు ఏంటంటే వాళ్ళకి పుణ్యం కనపడదుగా, లేదంటే భయపడతారు, అమ్మో జేజీ కొట్టేస్తారు, కూర్చోండి అంటే కూర్చుంటారు. ఎందుకని ఆ బలవంత పెట్టడం అంటే మన సంప్రదాయాలు పిల్లలకి అలవాటు చేయాలని. ఎందుకు అలవాటు చేయాలండి? మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క పండగే కావచ్చు, వ్రతం కావచ్చు, నోము కావచ్చు, ఇట్ లీడ్స్ టు మానవ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం, శరీరానికి రోగ నిరోధక శక్తిని అందించడం, అలాగే సీజనల్గా వచ్చేటటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సమాజం మొత్తాన్ని, కుటుంబాన్ని రోగరహితంగా, దోషరహితంగా తీర్చిదిద్దడం, అందరిలోనూ సమైక్యతని కూడగట్టుకోవడం, ఇవి వీటి లక్షణాలు. మీరు ఏ నోము తీసుకోండి, ఏ వ్రతం తీసుకోండి, కాదా? అవునా? దీనికి మసిపూసి మారడికాయ చేసి అసలు ఇన్ని వెర్రి పోకడలు, ఇన్ని వెర్రి తంతులు ఎందుకు వచ్చాయి? ఈ మీడియా వచ్చిన తర్వాత దీన్ని ఉపయోగించుకోవాలి సవ్యంగా. కానీ మీరు చేస్తున్న ప్రతిదీ నేను ఆర్భాటంగా దాన్ని ప్రదర్శన చేస్తాను అనంటే ఎంతో అపహాస్యంగా తయారవుతుంది. ఆ వ్రతంలో ఎక్కడా కూడా వారు ఏ విధంగా వస్త్రాలంకరణ చేసుకుని ఉన్నారు, కాళ్ళకి పసుపులు రాసుకున్నారు, గుమ్మాలకి పసుపులు రాసి మామిడి తోరణాలు కట్టారు, వీధిలో రంగవల్లులు తీర్చిదిద్దారు, ఆవు పేడతో శుద్ధి చేశారు, ఇవన్నీ అందులో చెప్పారు. ఎన్ని పిండి వంటలు చేశారో చెప్పారు. ఆ బ్రాహ్మణుడికి వాళ్ళకి దక్షిణలు ఇచ్చారు అని చెప్పారు కదా. అంటే వేద పండితులని గౌరవించడం, వాటికి కూడా ఇదిగో ఒక నోము, ఒక వ్రతము ఆధారం చేసుకుని, అంటే వాటిని ఒక ఇదిగా ఆటకొమ్మగా పట్టుకుని వాళ్ళని ఆ నిబంధనతో వాళ్ళని గౌరవించడం. గృహస్థు జీవితం అంటే మొత్తం సమాజాన్ని మొత్తాన్ని కూడా ఒక కాచి పూచిన చెట్టులాగా నీడనివ్వడం లాంటిదండి ఇదంతాను. సరే, ఇందులో ఆ చివరిలో కథలో కూడా చెప్తారు, ఎక్కడైతే చారుమతీదేవి ఈ మిగిలిన ఊర్లో ఉండేటటువంటి ముత్తైదువులందరూ కలిసి కూర్చుని చేసుకుంటున్నారో ఆ భార్యలను తీసుకుని వెళ్ళడానికి భర్తలు వివిధ రకములైనటువంటి వాహనాలతో వచ్చారు అని కూడా చెప్పారు. అంటే దీనిలో అర్థం ఏంటి? భర్తలు ఎక్కడా వ్రతంలో కూర్చోలేదు. అంటే స్త్రీలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్రతాలు ఉన్నాయండి. వాటిల్లో భర్త ప్రత్యక్షంగా పాల్గొనవసరం లేదు. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉంది, కేదారేశ్వర వ్రతం ఉంది, ఇలాంటి వ్రతాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఖచ్చితంగా కూర్చుంటారు. భర్త కూడా కూర్చోవాలి కూడా సత్యనారాయణ వ్రతానికి. ఇద్దరు ఒకే చోట ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు వెంటనే ఆ వ్రతం అంటే పిల్లలు కూడా కూర్చోవచ్చు అందులో. ఎవరైనా చేయొచ్చు ఆ వ్రతాన్ని, ఎవరైనా సరే. పూర్వ సువాసినులు కూడా సత్యనారాయణ వ్రతం చేయొచ్చు. కానీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అన్నది మాత్రం కేవలం సుమంగళులకని మనకి వేదం సంప్రదాయం చెప్పిందండి. ఇప్పుడు ఈ విధంగా డేటింగ్ చేస్తున్న మనిషితోటో, లేదంటే ప్రియుడితోటో, లేదా వివాహేతర సంబంధాలతోటో కూర్చుని వ్రతం అసలు వ్రతం చేయమని ఏడ్చిందండి మీ దగ్గర? నాకు వ్రతం చేయవా ప్లీజ్ ప్లీజ్, నాకెవరు చేస్తారా అని చెప్పి మహాలక్ష్మి ఏడుస్తుందా? మీ పిచ్చి కాకపోతే. మీరు కొనుక్కోవడానికి నగలు విపరీతం అంటే ఇంకా షాపింగ్లు ఎన్నో చేసేస్తారు. వరలక్ష్మి వ్రతం అంటే ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ల కోసం. అసలు రిటర్న్ ఇవేవి ఇప్పుడు వచ్చినటువంటి ఐశ్వర్యం తెచ్చినటువంటి వెర్రిపోకడలని చెప్పాలి. సామాన్యమైన గృహస్థు కూడా వ్రతాన్ని జరుపుకునే విధానం చెప్పారు. వరలక్ష్మి వ్రతమే కావచ్చు, సత్యనారాయణ వ్రతం కావచ్చు, కలిసి చేసుకోండి అని మాత్రం చెప్పారు. నలుగురు కలవండి, ప్రసాదం నలుగురికి పంచండి. ఎందుకని అంటే ఆ ప్రసాదం పంచడంలోనే మనకి సంబంధ బాంధవ్యాలు, మానవ సంబంధ బాంధవ్యాలు, సమాజంలో ఒకరి పట్ల ఒకరికి ఉండే గౌరవం, ఇవి వర్ధిల్లాలన్నదే ముఖ్య ఉద్దేశం. అంతేగాని అసలు పూజ అనేసరికల్లా ఇంట్లో రెగ్యులర్గా కట్టుకునే చీర కట్టు వస్త్రధారణ ఏ విధంగా ఉన్నప్పటికీ
పూజ అంటే దానికి ఒక వేరే విధమైనటువంటి వస్త్రధారణని ఎప్పుడో నియమించారు. అదేంటిది, ఒక కచ్చపూసి కట్టుకోవడం కానీ, లేదంటే కుడివైపు పైట వేసుకోవడం కానీ, ఇలాంటివేవో కొన్ని ఉన్నాయి. అవి సరే వాటినన్నిటినీ చేదస్తామన్నారు. తర్వాత పోను పోను ఏమిటైంది, ప్రపంచంలో అందరూ చీరలే కట్టుకుంటున్నారా, మరి వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటే ప్యాంటో షర్టో వేసుకుంటే పూజలు చేయటం లేదా, ఏమి వీళ్ళవి ఇలా వేసుకుంటేనే నేను ఈ పూజను స్వీకరిస్తాను లేదంటే స్వీకరించనని ఎక్కడైనా ఆ అమ్మవారు చెప్పిందా, ఏవి మీరు చెప్పిన రూల్స్ అన్ని ఏదైనా పుస్తకం ఉందా అని వితండవాదం చేసిన వాళ్ళు మన కుటుంబాల్లోనే ఉన్నారు, లేకపోలేదు చిన్నపిల్లలు. కాకపోతే ఇప్పుడు పెద్దవాళ్ళందరూ ఏం చేసేవారంటే మన చేత ఆ మంచిని జీర్ణింప చేయడానికి 4 ముట్టకేలు ముట్టి మరైనా చెప్పేవారు ఏమిటి వితండవాదం అని. ఇప్పుడు ఏంటంటే అట్లా చెప్పలేం పిల్లలకి. అయితే అందుకని వాళ్ళు చెప్పిన దాన్నే మనం కూడా భావిస్తూ అవును కదా అన్నట్టుగా వెళ్ళిపోతూ మన మనోధర్మాన్ని, మనస్సు యొక్క ధర్మాన్ని మనం చేసుకుంటూ వెళితే అది పూజ ఎలా అవుతుందండి, తంతు అవుతుంది, పూజ కాదు. ఇప్పటికి కాదు కదా, ఎప్పటికీ కాదు. అలాంటి పూజలు, అలాంటి వ్రతాలు మీరు ప్రతి వారం నేను చేసుకుంటూ వెళ్ళాను అని అన్నా సరే, మీ వైభవం కొద్దీ మీరు దక్షిణలు తాంబూలాలు ఇచ్చుకోవడం తప్పించి మేబీ అది ఎంత పనిచేస్తుందో అన్నది పక్కన పెడితే, మీరు చేసేది మరొకళ్ళకి ఒరవడి కావాలి, మరో నలుగురు చేసుకోగలగాలి. నీకు ఐశ్వర్యం ఉంటే నువ్వు పెట్టు, కానీ ప్రదర్శన ఎందుకు అంటే మేము అన్నది పెట్టుకుని దాచుకోవడానికి అలాగని చెప్పటం లేదు. సందర్భం వచ్చినప్పుడు చక్కగా ఇప్పుడు ఏదైనా వివాహానికి వెళ్ళాము, మరేదైనా అలాంటి శుభకార్యాలకు వెళ్ళాము, ఎవరి ఆభరణాలు వాళ్ళు ధరించి వెళతారు. అసలు ఆభరణాలు ఎందుకు ధరిస్తారు, గుడికి వెళ్ళినా కూడా ఆభరణాలు ధరించాలి, స్వర్ణము ఆభరణాలు ధరించాలి, ఎందుకు ధరించాలి, ఇది మరొక వీడియో చెప్దాం. ఈ బంగారపు రూపు, లక్ష్మీ రూపుని కొనండి అంటారు. వాళ్ళు ఏం చెప్పారు అందులో, శక్తి కొలది మట్టి, రాగి, వెండి, స్వర్ణం, ఏదో ఒక ప్రతిమ, ఒక రూపు తీసుకుని మీరు పూజ చేయండి అని చెప్పారు. సరే, ఆపాటి బంగారం ఉండకపోతుందా అని 1 గ్రామ్ అయినా 1/2 గ్రామ్ అయినా సరే, ఆఖరికి కాని ఎత్తైనా బంగారం కొంటున్నారు. ఈ బంగారం కొనే ఆచారం దేనికండి పెట్టారు ఇందులో అంటే, అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, వాళ్ళు అకేషన్ వచ్చేసరికల్లా అప్పటికప్పుడు ఒక్క పట్టున బంగారం కొనడం అంటే ఎవరికైనా తలకు మించిన భారం అవుతుంది. కాబట్టి ఇలా వ్రతం పేరుతో కానీ, లేదంటే ఇలాంటి పండగల, ఇప్పుడు దీపావళి పండగలు కానీ, అలాగా కొద్ది కొద్దిగా దానికోసమని పొదుపు చేసుకుంటారు. చేసుకున్నది ఆ రోజుల్లో బంగారం కొనుక్కొని అది పూజలో పెట్టుకుంటారు. అలా కూడపెట్టుకున్నది పిల్లల పెళ్లి వేళకి కానీ రకరకాలుగా ఎన్నో విధాలుగా అది ఉపయోగపడుతుందని చెప్పారు. అంతే తప్ప సంవత్సరం అంతా ప్లాన్ చేసుకోవడం మానేసి అప్పటికప్పుడు నాకు పెద్దది కావాలి తెస్తావా లేదా, నీకు మొగుడికి పెళ్ళాం అంటే ప్రేమ లేదని, పెళ్ళాం పిచ్చిగా తగిలేస్తుందని మొగుడు అనుకుని, ఇలా మొగుడు పెళ్ళాలు దెబ్బలాడుకుని ఏకాభిప్రాయాలు లేకుండా మనసులో స్పర్ధలు ఉంచుకుంటూ చేసే వ్రతం అంటారా? ఇలాంటి వ్రతాల కోసం వరలక్ష్మీదేవి దిక్కుమాలిపోయి ఏడుస్తుందా, ఆలోచించర్రా? అలాగే ఇంకా వస్త్రధారణకు వస్తే ఈ స్లీవ్లెస్లు వేసుకుంటున్నారు. నాకు అనిపిస్తుంది సిగ్గుండాలి. మీరు ఉత్తప్పుడు మీ తాలూకు ఫ్యాషన్స్ అంటే మనకి చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు సినిమాకి వెళితే ఎలా ఉండాలి, ఒక పెళ్ళికి వెళితే ఎలా ఉండాలి, ఒక కాలేజీకి వెళితే ఎలా ఉండాలి, వీటన్నింటినీ కూడా ఇప్పుడు నేర్పించి దాన్ని ఏదో అంటారండి, పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇవన్నీ కూడా వస్తాయి, బాడీ లాంగ్వేజ్ వస్తుంది, ఇవన్నీ నేర్పించడానికి ఇప్పుడు స్కూళ్ళు, వీటికి ఒక క్లాసులు, ఈ సబ్జెక్ట్ కంటూ ఒక మనుషులు, వాళ్ళకి లక్షల కొద్ది జీతాలు తగలడ్డాయి. ఒకప్పుడు అవి లేవు. మన ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేది. వంట చేసేటప్పుడు ఏ విధమైన డ్రెస్ ఉంటుంది, భోజనాలు చేసిన తర్వాత ఏ విధంగా ఉంటారు, పూజ చేసేటప్పుడు ఎలా ఉంటారు, గుడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు, బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు, ఇవన్నీ ఇంట్లో పెద్దలు నేర్పించారు. ఇప్పుడు పెద్దలక్కర్లేదుగా,
వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లకి వెళ్ళిపోతారు కదా. వాళ్ళకి మనతో ఏం తోచుతుంది? నిజమే తోచదు, కానీ రేపు పొద్దున మనం కూడా అక్కడికే వెళ్తాం. అబ్బే లేదు, మా పిల్లలు చాలా ఆహా, అంటే అక్కడికి నువ్వే చెప్పుకుంటున్నావుగా, నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తారు, కానీ నువ్వు నీ తల్లిని ప్రేమించవు, ఇంతేగా. చూడండి, మనకి తల్లి, తండ్రి, గురువు, దైవం ఇది చెప్పారు. మన ఆర్డర్ చూడండి, మొట్టమొదట నువ్వు నువ్వు వ్రతాలు పూజలు చేసినా చేయకపోయినా నీ తల్లితో నీ బాంధవ్యం ఎలా ఉంది, నీ తండ్రితో ఏ విధంగా బాంధవ్యం ఉంది. తల్లి తండ్రి తర్వాతే వస్తాడు గురువు. గురువు సర్వజ్ఞుడు, అందరికన్నా ఉన్నతుడు, అది నిజమే. కానీ ఆ గురువు కూడా మొట్టమొదటి చెప్పేది ముందు తల్లి తండ్రిని గౌరవించు. అది చెప్పని వాడు గురువు అన్న పదానికి అర్హుడు కాదు. అవునా కదా? ఈ 3 పనులు నువ్వు సవ్యంగా చేస్తే భగవంతుడు వచ్చి దర్శనమిస్తాడండి. ఈ 3 సవ్యంగా ఉన్న చోట ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది, శాంతి ఉంది, తృప్తి ఉంది. శాంతి తృప్తి ఎక్కడైతే నిలవ ఉంచబడతాయో, నిలవ ఉంటాయో, అంటే స్థిరంగా ఉంటాయో, అక్కడ సంపద నిలవ ఉంటుంది. ఆవిడే మహాలక్ష్మి, అదే కుబేర స్థానం. ఇవి మానేసి మనం వీటిలో మనస్సులో ఈగోలకు వెళ్ళిపోయి 1,00,000 పూజలు చేస్తాం, లక్షలు తగలేస్తాం. ఫైనల్లీ మనకి కనిపించేది బిల్లులు, హైరాణ, హడావిడి తప్ప ప్రశాంతత, ఒక తృప్తి. ఎస్, ముత్తైదు ఇంటికి వస్తే తాంబూలం ఇవ్వడం అంటే ఏంటండి? ఆకు వక్క, అందులో నీ శక్తి కొలది ఒక పండు ఇంట్లో పూస్తే ఓ పువ్వు పెట్టి బొట్టు పెట్టి లక్షణంగా ఇయ్యమ్మ. ఇంట్లో ఎప్పుడు అందరిళ్లలో పసుపు ఉంటుంది, పసుపు చక్కగా కాళ్ళకి రాసి బొట్టు పెట్టి ఇయ్యమ్మ. పసుపులు రాసుకోవడం అంటే కూడా ఇప్పుడు చాలా మందికి చేతికి ఇచ్చేస్తున్నారు, మంగళసూత్రాన్ని పెట్టుకోండి. కాళ్ళకి రాస్తే చీరకి, కొత్త చీర కనిపిస్తుంది. ఏమండి, పసుపుతో నీ బ్రతుకు పండాలనే పెళ్లిలో మనం మాట కూడా ఇచ్చాం. పసుపు కుంకాన్ని మాంగళ్య పరిరక్షణ కోసం, పతి దీర్ఘాయుర్దాయం కోసం మనం ధరిస్తామని మాట ఇచ్చాం. అని పెళ్లిలో మంత్రాల గురించి ఎవడు పట్టించుకున్నాడు, వీడియోల గురించి పట్టించుకున్నాడు తప్ప అర్థాలు ఎవరికి తెలిసి తెచ్చాయి. కానీ అందుకే వచ్చింది రోగం అంతా. అలా చక్కగా కాళ్ళకి పసుపు రాసి, ఇది ఎవరైనా చేయగలరుగా. ఇప్పుడు అందరిళ్లలోనూ ఒకప్పుడు పెరళ్ళు ఉండేవి, చక్కగా తమలపాకులు వేసేవారు. ఓ చెక్క, ఏదో ఒక పండు, అరటిపండు పెట్టండి, లేదా ఖర్జూరం పండు పెట్టండి, లేదా ఎండు ద్రాక్ష పండు పెట్టండి, లేదా కమలా పండు పెట్టండి. యాపిల్ పళ్ళు ఎందుకు? యాపిల్ పండు గొప్పదే, కానీ అది పండిన చోట నుంచి, కోసిన దగ్గర నుంచి నీ దగ్గరకు వచ్చేసరికి దానిలో జీవం అంతా చచ్చింది. ఆ పండు నువ్వు ఖరీదు పెట్టి కొన్నావు, కానీ ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అది పండు. ఇలాగ అర్థం తెలుసుకోండి. ప్రతి వాళ్ళు ఒక సంప్రదాయాన్ని పెడితే దాన్ని ఏంటది వితండవాదంగా దాని మీద పెద్ద విశ్లేషణలు చేసేసి తెగగొట్టడం కాదు. ఎందుకు పెట్టారు అది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అప్పుడు దాన్ని అనాలిసిస్ చేయండి. సో బీజఫలం అంటే స్త్రీ, ఒక గృహిణి ఎప్పుడూ కూడా కుటుంబాభివృద్ధిని, సౌభాగ్యవృద్ధిని, అలాగే వంశాభివృద్ధిని కోరుకోవాలి. అంటే ఏమిటి? ఈ 3 కోరికలు ఎప్పుడూ గృహిణికి ఉండాలి. కాబట్టి ఆమె విత్తనముతో ఉన్నటువంటి ఫలాన్ని నైవేద్యం పెట్టడం, విత్తనం ఉన్నటువంటి ఫలాన్నే ముత్తైదుకి తాంబూలంగా పెట్టడం, ఇది అందులో నేర్పడం అండి. మీకు అర్థమైందా? నిర్బీజ ఫలాలు అంటే బీజం లేనివి, విత్తనం లేనివి. విత్తనం లేదంటే కోరిక లేదని అర్థం. అది ఎవరి దగ్గర ఉంటాయి మీరు గమనించండి. పీఠాధిపతుల్లో సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గింజలు లేని క్రిస్మిస్లు లాంటి పళ్ళు ఉంటాయి చూసారా, అవి వాళ్ళు ప్రసాదంగా ఇస్తారు. అందులో నిర్బీజ ఫలములు. కానీ స్త్రీ ఎప్పుడూ కూడా బీజ ఫలాలని ఇవ్వాలి, గృహిణి ముఖ్యంగా. అర్థమైందా? అంటే ఇక్కడ దానిమ్మ ఫలం ఇచ్చారనుకోండి, బహుబీజ ఫలం. కమలా పండు ఇచ్చారనుకోండి, బహుబీజ ఫలం. ఖర్జూర ఫలం, కొబ్బరికాయ పూర్ణఫలం,
శ్రీఫలం అంటారు దాన్ని. ఇలాగా ఒక పండు, వీలైతే ఒక పువ్వు, 2 ఆకులు, వక్క, కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇవ్వండమ్మా, ఇది కదూ తాంబూలం, ఇది నువ్వు ఎంతమందికి ఇస్తే అంతా 100% నీ అకౌంట్లోకే పడుతుంది ఆ పుణ్యం, ఆ సౌభాగ్యం అన్నీని. అది కాకుండా ఇలా స్లీవ్లెస్లు వేసుకుని కాళ్ళకి పసుపులు రాయకుండా గోళ్ళకో వేళ్ళకో అంటించి గంధం పెట్టి, బొట్టు కూడా లేని వాళ్ళకి, కాళ్ళకి మట్టెలు కూడా పెట్టుకొని వాళ్ళకి, ఎవరు పడితే వాళ్ళకి పూర్వ సువాసనలకు కూడా నేను బొట్టు పెట్టి మరీ వాయనం ఇస్తాను. అదే వాయనం, పూర్వ సువాసనుల ఆశీర్వచనం తీసుకోవడానికి వాళ్ళకి ఇవ్వండి, కానీ ఆ వాయనాన్ని వాయనంగా లెక్క వేయకండి. ఇది మా అత్తగారు ఎప్పుడు మా చేత చేయించేవారు. పెద్దవాళ్ళ పక్కన ఉంటారమ్మా, ముత్తైదు పక్కన పూర్వ సువాసనులు వాళ్ళు పెద్దవాళ్ళే ఉంటారు. వాళ్ళ చేతిలో కూడా ఊరికే ఆ తాంబూలాన్ని, నువ్వు శనగల మూట వాళ్ళ చేతిలో పెట్టు, కాళ్ళకి దండం పెట్టు, ఆశీర్వచనం తీసుకో. వాళ్ళకి ఇలా బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి అన్నీ చేయట్లేదు, కానీ వాళ్ళని గౌరవించు. ఇప్పుడు అది పోయే, ఇది పోయే. అంచేత వెర్రి పోకడలు పోస్తూ చెయ్యమని వరలక్ష్మీదేవి ఎవ్వరి కాళ్ళు వేళ్ళు పట్టుకుని బతిమాలి ఏడవటం లేదు. ఇలాంటి పూజలు చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. చేసేదేదో సవ్యంగా, శాస్త్రోక్తంగా, సాధ్యమైనంత చేస్తే ఆ శాంతి, తృప్తి, ఆ మనకేంటంటారు, ఇదే వేరు. ఆ సాటిస్ఫాక్షన్ అంటారే మీరు, అది వేరు. ఆ విధంగా శుభంగా చేద్దాం. ఇంకా తగులు మిగులు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఈ రాబోయే శుక్రవారం ఏమంటారు? మీరు కూడా నాతో ఏకీభవిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.